సాధారణ తనిఖీల నిమిత్తము నేను మా హెడ్ కానిస్టేబుల్ మూర్తి, కానిస్టేబుల్ సురేంద్ర, శ్రీనివాస్ వెంటబెట్టుకొని నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మధ్యవర్తులను ఇద్దరిని వెంటబెట్టుకొని తెనాలి ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి వెళ్ళగా ఒక వ్యక్తి శబరి ఎక్స్ప్రెస్ దిగి 2 బ్యాగులతో ఉండగా మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా దాంట్లో ఆ 2 బ్యాగుల్లో 38 కేజీలు, సుమారు 38 కేజీలు గల వర్తు కలిగినటువంటి వెండి ఆభరణాలు కలిగి ఉన్నాడు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అఫెన్స్ కనుక దీన్ని పరిగణలో తీసుకొని సరైన బిల్లులు చూపించినందున మేము అతను మా కస్టడీలో తీసుకొని అతను వస్తువులను స్వాధీనపరుచుకొని వెండి వస్తువుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపటమైంది. వెండి విలువ 35,10,000 రూపాయల దాకా ఉంటుంది. హరిరామ అనే సేలంకు సంబంధించిన వ్యక్తి, తమిళనాడులోని సేలంకు సంబంధించిన వ్యక్తి, ఇతను ఈ విధంగా ట్రైన్స్లో తీసుకొచ్చి ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందున నేరంగా పరిగణించి అతను వస్తువులను స్వాధీనపరుచుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పమనేది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, వెండి కానీ బంగారం కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పని లేదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. సుమారు 38 కేజీల వెయిట్ కలిగినటువంటి వెండి నాణ్యంలో దాని వర్త్ విలువ 35 లక్షలు ఉంటుంది సుమారు.